నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రెడ్ అలర్ట్ అమల్లోకి వచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. అలాగే ఈ యొక్క రెడ్ అలర్ట్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందని చెప్పేసి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. వివరాల్లోకి వెళితే, సంక్షోభాలను సమర్థవంతంగా నిర్వహించే కువైట్ దేశం యొక్క సామర్థ్యాన్ని ప్రతిబింబించే ఏకీకృత శక్తిగా సివిల్ డిఫెన్స్ ఆపరేషన్ రూమ్ నిలుస్తుందని చెప్పేసి స్థానిక మీడియా నివేదించింది. ఇరాన్ దురాక్రమణ ప్రారంభ క్షణాల నుంచే సివిల్ డిఫెన్స్ జనరల్ డైరెక్టరేట్ యొక్క ఆపరేషన్స్ రూము కువైట్ భూభాగం పైన ప్రారంభ దాడుల నుంచి విచారణలు మరియు నివేదికలకు వెంటనే స్పందిస్తూ ఉంది. ఇది సంసిద్ధతకు కీలకమైన కేంద్రంగా పనిచేస్తూ ఉంది. అలాగే కువైట్లో మొదటి రోజు నుంచి మనం చూసుకుంటే రెడ్ అలర్ట్ అమల్లోకి వచ్చిందని చెప్పేసి, అలాగే ప్రభుత్వ సంస్థల సమన్వయంతో మరియు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతూ ఉన్నాము. అధిక స్థాయి సంసిద్ధత మరియు సమర్థవంతమైన సంక్షోభ నిర్వహణ కోసం కువైట్ దేశం యొక్క సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. పౌర మరియు సైనిక సంస్థల ప్రతినిధులు ఆపరేషన్స్ రూమ్లో 24 గంటలు పనిచేస్తూ ప్రజల విచారణకు మద్దతు ఇవ్వడానికి మరియు ప్రతిస్పందించడానికి పనిచేస్తూ ఉన్నారు. అన్ని రోడ్లు మరియు కీలక ప్రదేశాలను పర్యవేక్షించడానికి ఇది డిస్ప్లే స్క్రీన్లతో అమర్చబడి ఉంటుంది. ఆపరేషన్స్ రూము అప్రమత్తమైన పౌర రక్షణ సిబ్బందిని కూడా కలిగి ఉంటుంది. వారి అత్యవసర పరిస్థితులకు ప్రతిస్పందిస్తూ 3 టోన్ సైరన్లను సక్రియం చేస్తారని చెప్పేసి, ప్రమాదాన్ని సూచించే మెరిసే టోన్, వాస్తవ ప్రమాదాన్ని సూచించే అల్లర్ టోన్ మరియు ప్రమాదం గడిచిపోయిందని చెప్పేసి ప్రమాదం లేదని సూచించే నిరంతర టోన్లు ఉంటాయని చెప్పేసి, ప్రస్తుతం కువైట్లోని ప్రజల కోసం మనం చూసుకుంటే ఆపరేషన్స్ రూమ్లో అధికారులు 24 గంటలు పనిచేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళు ఆపరేషన్ రూమ్కు ఫోన్ చేస్తూ ఉంటే వాళ్లకు భరోసా కల్పిస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో రెడ్ అలర్ట్ ఉందని చెప్పేసి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.